టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో ఫిక్స్. లేడీ సూపర్ స్టార్ తో ఇద్దరు స్టార్స్ హ్యాట్రిక్. అటు నాని ఇటు శేఖర్ కమ్ముల ఇద్దరు న్యాచురల్సేగా. ఇంతకీ ఆ హ్యాట్రిక్ కాంబో ప్రాజెక్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. కెరీర్ స్టార్టింగ్ లో నుండి లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్ చేస్తూ పక్కింటి కోరాడి ఇమేజ్ తెచ్చుకున్న న్యాచురల్ స్టార్ గా మారిపోయాడు న్యాచురల్ స్టార్ నాని. నాని సినిమాలో లవ్ అండ్ సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉంటాయి. అయితే హిట్ 3తో తనలోని మరో కోణాన్ని చూపిస్తూ ఆడియన్స్ ని భయపెట్టేశాడు. ప్రజెంట్ శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ మూవీ చేస్తున్న నాని అది కాకుండా మరో 2 సినిమాల్ని లైన్లో పెట్టేశాడు. అందులో ఒకటి శేఖర్ కమ్ములతో చేస్తున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్ గా కుబేరతో మంచి హిట్ అందుకున్నటువంటి శేఖర్ కమ్ల నానితో ఎలాంటి సబ్జెక్ట్ తీస్తాడోనని అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. పైగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో అప్పుడే ఎక్స్పెక్టేషన్స్ మొదలైపోయాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే నాని పక్కన సాయి పల్లవిని మరోసారి చూడబోతున్నారు ఆడియన్స్. గతంలో వీరిద్దరూ కలిసి ఎంసీఏ అండ్ శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ 2 సినిమాలు హిట్ అవడంతో ఈ కాంబో హిట్ పేర్ గా ముద్రపడింది. ఇక శేఖర్ కమ్ములకి బాగా ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి. వీరి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఫిదా, లవ్ స్టోరీ మూవీస్ కూడా మంచి సక్సెస్ అయ్యాయి. సాయి పల్లవి ఫస్ట్ తెలుగు మూవీ ఫిదా ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో తెలిసిందే. తెలంగాణ యాసలో సాయి పల్లవి పలికినటువంటి మాటలు ఆడియన్స్ ని మెస్పరైజ్ చేశాయి. అటు నానితో ఇటు శేఖర్ కమ్లతో సాయి పల్లవి ముచ్చటగా 3వ సారి నటించనున్నటువంటి వార్త ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. మరి దీనిపై మేకర్స్ క్లారిటీ అయితే ఇవ్వాల్సింది. సాయి పల్లవి తెలుగులో లేటెస్ట్ గా తండేల్తో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి సంగతి కూడా తెలిసిందే. అక్కినేని నాగ చైతన్యతో గతంలో లవ్ స్టోరీలో యాక్ట్ చేసినటువంటి సాయి పల్లవి తండేల్లోనూ నాగ చైతన్య పక్కన నటించి మెప్పించింది కూడా. సాయి పల్లవి యాక్టింగ్ అండ్ డాన్స్లు ఆ సినిమాకు పెద్ద అసెట్ గా మారాయి. సాయి పల్లవి ప్రెసెంట్ బాలీవుడ్ రామాయణంలో నటిస్తుంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసుడిగా నటిస్తున్నారు. సుమారు 4,000 కోట్ల బడ్జెట్ తో వస్తున్నటువంటి ఈ మూవీ 2026 అండ్ 2027లో దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో నితేష్ తివారీ తీయబోతున్నటువంటి ఈ మూవీని రామాయణ ది ఇంట్రడక్షన్ కి సంబంధించినటువంటి కాస్ట్ అండ్ క్రూ పరిచయం చేస్తూ వదిలినటువంటి గ్లిమ్స్ అదిరిపోయే రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ అయినటువంటి హన్స్ జిమ్మర్ అండ్ రెహమాన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు. శేఖర్ కమ్ముల అండ్ నాని కాంబోలో వచ్చే మూవీ 1960s బ్యాక్గ్రాఫ్ లో ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇది కేవలం హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ మాత్రమే కాదు, ఇద్దరు సహజమైన నటనకు అండ్ కథలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. నానిని మనం ఆల్రెడీ న్యాచురల్ స్టార్ గా ఎందుకు పిలుస్తామో శేఖర్ కమ్ముల కూడా అదే సహజమైనటువంటి నటనను కూడా కోరుకుంటారు. సో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అంటే ఇది ఖచ్చితంగా ఒక బలమైనటువంటి స్టోరీతో అండ్ అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ తో ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శేఖర్ కమ్ముల సినిమాలు కేవలం కమర్షియల్ సక్సెస్ కోసం కాకుండా స్టోరీలో ఒక మెసేజ్ అండ్ ఒక ఎమోషన్ ఉండేలా కూడా చూసుకుంటారు. ఫిదాలో తెలంగాణ సంస్కృతి అండ్ లవ్ స్టోరీలో కుల వివక్ష గురించి కూడా అద్భుతంగా చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో 1960లో నాటి సామాజిక సమస్యలను ఎంత సున్నితంగా బలమైన కథతో చూపిస్తారో వెయిట్ చేయాలి. మరి నాని క్యారెక్టర్ చూసుకుంటే డెఫినెట్ గా ఆయన ఒక సహజమైనటువంటి నటుడు. నాని క్యారెక్టర్ను అద్భుతంగా పండిస్తారన్న నమ్మకం కూడా, అండ్ ఎమోషన్స్ పలికించడంలో అండ్ మాస్ క్లాస్ క్యారెక్టర్స్ ని అద్భుతంగా బ్యాలెన్స్ చేయడంలో నాని తిట్ట. అణగారిన వర్గాల కోసం పోరాడేటువంటి క్యారెక్టర్లో నాని నటన ఖచ్చితంగా మనల్ని డెఫినెట్గా కదిలిస్తుంది. ఇది తెలుగు సినిమాకు ఒక కొత్త దిశను కూడా చూపించబోతుందన్న కామెంట్స్ వస్తున్నాయి. కమర్షియల్ హంగులతో పాటు ఒక బలమైనటువంటి సామాజిక కథను చెప్పే సినిమా ఇది. శేఖర్ కమ్ముల, నాని, సాయి పల్లవి కెరీర్లో ఒక ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్ గా కావచ్చు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో దీని మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ ఈ కాంబో మాత్రం డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ని పెంచాయి. ఆల్రెడీ మనం గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమా చూసాం. దాంట్లో నాని క్యారెక్టర్ డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బట్ అది కొంచెం ఒక పార్ట్ వరకే ఉంది. బట్ అలాంటి ఒక బలమైనటువంటి క్యారెక్టర్ని, అంటే అలాంటి ఒక శ్యామ్ సింగరాయ్ లాంటి క్యారెక్టర్ని 1960sలో ఎలా ప్రజెంట్ చేస్తారన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఎంత న్యాచురల్గా చేస్తారో తెలుసు నాని. అటు శేఖర్ కమ్ల కూడా కొన్ని సీన్స్ని చాలా సున్నితంగా అండ్ అప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్ని చాలా న్యాచురల్గా ఎలా తీయబోతున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్గా మారింది. సో వీళ్ళ కాంబోలో శ్యామ్ సింగరాయ్, పచ్చిగా చెప్పాలంటే శ్యామ్ సింగరాయ్ని కంప్లీట్గా 2 పార్ట్స్ ఉంటాయి శ్యామ్ సింగరాయ్లో. బట్ దీంట్లో శ్యామ్ సింగరాయ్ లాంటి క్యారెక్టర్ త్రూ అవుట్ సినిమా ఉంటుంది. దాంట్లో సాయి పల్లవి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని కూడా అర్థమవుతుంది. సో మరి ఈ కాంబినేషన్స్ డెఫినెట్గా అటు సాయి పల్లవికి, ఇటు నానికి, అటు శేఖర్ కమ్లకి ముగ్గురికి ముచ్చటగా 3వ సారి కాంబినేషన్ అవుతుంది. సో ఇటు శేఖర్ కమ్ల నానికి ఒకటైతే, అటు శేఖర్ కమ్లకి సాయి పల్లవికి
హ్యాట్రిక్ అవుతుంది. ఇక్కడ నానికి సాయి పల్లవికి హ్యాట్రిక్ కాంబో అవుతుంది. సో కంప్లీట్గా ఇది ముచ్చటగా మూడోసారి అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఈ కాంబినేషన్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.